అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూరా 33 అల్ అహ్జాబ్ 1-25 ఆయాతులు. అల్ అహ్జాబ్ అనగా సైన్యాలు. పరిచయం. ఈ సూరా అనేక ఇస్లామీయ చట్టాలను తెలిపింది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన చట్టాలు ఇందులో వచ్చాయి. ఈ సూరాలోని 20వ ఆయతులో సైన్యాల గురించిన ప్రస్తావన ఉంది. ఈ ప్రస్తావన ఆధారంగా దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది. క్రీస్తు శకం 626-27లో మక్కా నగరానికి చెందిన అవిశ్వాసులు, యూదులు, కపట విశ్వాసులు ఒక కూటమిగా ఏర్పడ్డారు. మదీనాలో కొత్తగా ఏర్పడిన ఇస్లామీయ సమాజాన్ని తుడిచివేయాలని భావించారు. 10,000 మంది సైనికులతో మదీనాను 3 వారాల పాటు చుట్టుముట్టారు. ఈ ముట్టడి సైనిక పరమైనదే కాదు, ఆర్థికమైనది కూడా. ఈ ముట్టడి వల్ల ముస్లింలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముస్లింలు మదీనా చుట్టూ శత్రువులు ప్రవేశించకుండా ఒక కందకాన్ని తవ్వారు. ఈ కందకం శత్రువులను లోనికి ప్రవేశించకుండా అడ్డుపడింది. ఒక బలమైన గాలివాన శత్రు శిబిరాలను కకావికలు చేసింది. 3 రోజుల పాటు వీచిన ఈ గాలివానకు శత్రుకూటమి సైన్యాలు పలాయనం చిత్తగించాయి. ఈ సూరాలో కుటుంబపరమైన మర్యాదల ప్రస్తావన ఉంది. ఈ మర్యాదలను అందరూ గౌరవించాలి. పరుల ఇంటిలోకి వారి అనుమతి లేనిదే ప్రవేశించరాదు. ఎవరైనా భోజనానికి పిలిస్తే సమయానికి చాలా ముందే అక్కడికి వెళ్ళి ఇబ్బంది కలిగించరాదు. భోజనం ముగిసిన తర్వాత వ్యర్థ ప్రసంగాలతో అక్కడే కాలం వెళ్ళబుస్తూ కూర్చోరాదు. ఈ సూరాలో తీర్పు దినం నాటి భయంకర పరిస్థితుల ప్రస్తావన వచ్చింది. అవిశ్వాసుల కొరకు భయానకమైన అగ్ని సిద్ధంగా ఉందని ఇందులో హెచ్చరించబడింది. ఆయత్ నంబర్ 1. ఓ ప్రవక్త, అల్లాహ్కు భయపడుతూ ఉండు. అవిశ్వాసులకు, కపటులకు విధేయత చూపకు. నిశ్చయంగా అల్లాహే మహాజ్ఞాని, మహావివేకి. ఈ ఆయతులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు దేవుని తరపున హితబోధ చేయబడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్కు భయపడుతూ ధర్మవ్యాప్తికి పాటుపడాలని ఉపదేశించబడింది. దేవుడు సూచించినట్లుగా దైవానికి విధేయత చూపుతూ, ఆయన నుంచి పుణ్యఫలాన్ని ఆశిస్తూ, దేవుడు వారించిన విషయాలను పరిత్యజిస్తూ, దేవుని ఆగ్రహానికి, శిక్షకు భయపడుతూ జీవితం గడపటమే భయభక్తులు, తక్వా అని తలక్ బిన్ హబీబ్ వక్కాణించారు. కాబట్టి భయభక్తులతో మెలగటానికి, విధేయత చూపటానికి అల్లాహ్ మాత్రమే అర్హుడు. ఎందుకంటే పరిణామం గురించి తెలిసినవాడు ఆయన మాత్రమే. ఆయన వచనాలు, ఆయన పనులు అన్నీ యుక్తితో, పరమార్థంతో కూడుకున్నవి. ఆయత్ నంబర్ 2. నీ ప్రభువు తరపు నుంచి నీ వద్దకు వచ్చే వహీని అనుసరిస్తూ ఉండు. మీరు చేసే ప్రతి పని అల్లాహ్కు బాగా తెలుసు. అంటే దివ్య ఖురాన్తో పాటు హదీసులను కూడా అనుసరించాల్సిందే. హదీసులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట వెలువడినవే అయినప్పటికీ వాస్తవానికి అవి భావం రీత్యా అల్లాహ్ తరపు నుండి జారీ అయినవే. అందుకనే వాటిని వహీ ఖఫీ లేక వహీయ గైర్ మత్లూగా పిలవటం జరిగింది. ఆయన నుండి ఏ మాట, ఏ చేష్ట దాగిలేదు. కనుక మాటల్లో గాని, చేతల్లో గాని అడుగడుగున అల్లాహ్ మిమ్మల్ని గమనిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకొని మరీ మసలుకోండి. ఆయత్ నంబర్ 3. నువ్వు అల్లాహ్ను మాత్రమే నమ్ముకో. కార్యసిద్ధికి అల్లాహ్ ఒక్కడే చాలు. నీ సమస్త వ్యవహారాలలో, సర్వకాల సర్వావస్థలలో అల్లాహ్ పైనే భరోసా చేయాలి. తనను నమ్ముకున్న వారి, తన వైపుకు రుజువర్తనులైన వారి కార్యాలను ఆయన చక్కదిద్దుతాడు. ఆయత్ నంబర్ 4. ఏ మనిషి శరీరంలోనూ అల్లాహ్ 2 హృదయాలను ఉంచలేదు. మీరు మీ భార్యల్లో ఎవరినైనా మీ తల్లులుగా ప్రకటించినంత మాత్రాన అల్లాహ్ వారి నిజంగానే మీ తల్లులుగా చేయలేదు. మీ దత్తపుత్రులను కూడా మీ కన్న కొడుకులుగా చేయలేదు. ఇవన్నీ మీ నోటి మాటలే. అల్లాహ్ సత్యం పలుకుతున్నాడు. ఆయన రుజుమార్గం చూపుతున్నాడు. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఆ కాలంలో ఒక నయవంచకుడు, మునాఫిక్ తనకు 2 హృదయాలున్నాయని, ఒక హృదయం ముస్లింల వెంట ఉంటే మరో హృదయం అవిశ్వాసుల వెంట ఉంటుందని చెప్పుకునేవాడు. అతని బూటకపు ప్రకటనను ఖండిస్తూ ఈ ఆయత అవతరించింది. దీని భావం ఏమిటంటే, ఒక వ్యక్తి లోపల 2 హృదయాలు ఉండటం, ఆ రెండింటిలో ఒకదానిలో దైవ ప్రేమ, మరో దానిలో దైవ విరోధుల పట్ల విధేయతాభావం ఉండటం అసంభవం. మరికొంతమంది కథనం ప్రకారం మక్కాలోని బహుదైవారాధకులలో జమీల్ బిన్ మామూర్ ఫిహ్రీ అనే వ్యక్తి ఒకడుండేవాడు. ఆ మాయలమారి తన మాటలతో జనులను ఇట్టే బోల్తా కొట్టించేవాడు. తాను ఒకే సమయంలో 2 హృదయాలతో ఆలోచిస్తానని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఒక హృదయం మాత్రమే ఉన్నదని బుకాయించేవాడు. అతని ధోరణిని ఖండిస్తూ ఈ ఆయత్ అవతరించింది.
ఇంకా కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు ఇలా అభిప్రాయపడ్డారు. రాబోయే 2 ధర్మ సందేహాల నివృత్తికి ఉపోద్ఘాతం వంటిది ఈ వాక్యం. అంటే ఏ విధంగానైతే ఒక వ్యక్తి శరీరంలో 2 హృదయాలుండవో అదేవిధంగా ఎవరైనా తన భార్యను తల్లిగా ప్రకటించినంత మాత్రాన ఆమె అతని కన్నతల్లి అయిపోదు. ఆ విధంగా అతనికి 2 తల్లులు ఉండబోరు. అలాగే ఒక వ్యక్తి ఎవరినైనా దత్తపుత్రునిగా చేసుకున్నంత మాత్రాన ఆ అబ్బాయి అతని కన్న కొడుకు అయిపోడు. నిజానికి అతను అతన్ని కన్న తండ్రికే చెందుతాడు. దీనికి జిహార్ అంటారు. దీనికి సంబంధించిన వివరాలు ముజాదలా సూరాలో రానున్నాయి. దత్తపుత్రునికి సంబంధించిన ధర్మ సందేహాల నివృత్తి ఈ సూరాలో మున్ముందు రాబోతుంది. మూలంలో అద్యియా అని ఉంది. అది దయ్యున్కు బహువచనం. దత్తపుత్రులు అని దీని అర్థం. ఏ స్త్రీనైనా భార్యనైనా నువ్వు నా తల్లివి అని భర్త నోరు జారినంత మాత్రాన ఆమె అతని కన్నతల్లి అయిపోదు. అలాగే దారిన పోయే ఏ దానయ్య అయినా పట్టుకుని దత్తపుత్రునిగా పెంపుడు కొడుకుగా చేసుకున్నంత మాత్రాన అతను సొంత కొడుకు కాజాలడు. తల్లికి కన్న కుమారునికి సంబంధించిన షరియత్ పరమైన వ్యవహారాలు వారికి వర్తించవు. కాబట్టి మీరు దైవాదేశాలను మాత్రమే పాటించాలి. మీకిష్టం వచ్చిన వారిని తల్లులుగా ప్రకటించుకోవటం కానీ కొడుకులుగా చేసుకోవటం కానీ చెల్లనేరదు. ఎవరినైనా ప్రేమతో కుమారుడా అని పిలవటం వేరు, కన్న కొడుకులా ప్రకటించడం వేరు. మొదటి సమ్మతమే, రెండవది మాత్రం ధర్మసమ్మతం కాదు. ఆయత్ నంబర్ 5. దత్తపుత్రులను వారి కన్న తండ్రుల సంబంధంతోనే పిలవండి. అల్లా దృష్టిలో ఇదే న్యాయం. ఒకవేళ వారి కన్న తండ్రులెవరో మీకు తెలియకపోతే అట్టి పరిస్థితుల్లో వారు మీ ధార్మిక సోదరులు, స్నేహితులు అవుతారు. మరుపు వల్ల మీ చేత ఏదన్నా తప్పు జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయపూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కనికరించేవాడు. ఈ ఆజ్ఞ ద్వారా అజ్ఞాన కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఇస్లాం తొలి కాలంలో కూడా ఉన్న పెంపుడు కొడుకును కన్న కొడుకుగా భావించే ఆచారం నిషేధించబడింది. మహాప్రవక్త ప్రియ సహచరులు రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: మేము జయిద్ బిన్ హారిసను దైవ ప్రవక్త ఈయన గారిని బానిసత్వం నుంచి విముక్తిని కలిగించి తన కొడుకుగా చేసుకోవటం చేత జయిద్ బిన్ మొహమ్మద్ కుమారుడైన జయిద్ అని పిలిచేవాళ్ళం. ఖురాన్లోని ఈ ఆయత్ అవతరించే వరకు ఇలాగే పిలిచేవారం. ఈ ఆయతు అవతరించిన తర్వాత హజరత్ హుజైఫా రజియల్లాహు అన్హు ఇంట్లో కూడా ఒక సమస్య ఎదురైంది. ఆయన గారు అప్పటికే హజరత్ సాలింను తన కొడుకుగా చేసుకుని ఉన్నారు. పెంపుడు కొడుకు కన్న కొడుకు కాజాలడని చెప్పబడిన తరువాత అతనితో ఆ ఇంటి ఆడవారు పరదా పాటించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం హుజైఫా భార్యనుద్దేశించి అతనికి సాలింకు పాలు త్రాగించి అతన్ని పాల వరుస కొడుకుగా చేసుకో అని సూచించారు. ఆ విధంగా సాలిం ఆమె కొరకు పాల వరస కొడుకు అయ్యారు. అంటే పెంపుడు కొడుకుల కన్న తండ్రులెవరో మీకు తెలిసి ఉంటే సమస్యే లేదు. కానీ వారి తండ్రులెవరో మీకు తెలియని పక్షంలో వారిని మీ ధార్మిక సోదరులుగా, మిత్రులుగా తలపోయండి. అంతేగాని వారిని కుమారులుగా భావించరాదు. ఎందుకంటే హదీసులో కూడా తెలుపబడినట్లు మరపు వల్ల జరిగిన పొరపాట్లపై నిలదీయడం జరగదు, అవి క్షంతవ్యమే. కానీ ఎవరైనా బుద్ధిపూర్వకంగా పెంపుడు కొడుకుల్ని కన్న కొడుకుగా పిలిస్తే మటుకు అది ముమ్మాటికి తప్పే, పాపమే. హదీసులో ఇలా ఉంది: ఎవరైతే ఉద్దేశపూర్వకంగా తండ్రి కాని వారిని తన తండ్రిగా పేర్కొన్నారో వారు ధిక్కారానికి, కుఫ్రుకు వడిగట్టారు. ఆయత్ నంబర్ 6. దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. అతని భార్యల విశ్వాసుల కొరకు తల్లులు, మరి దైవ గ్రంథం ప్రకారం రక్త సంబంధీకులు ఇతర విశ్వాసుల ముహాజిర్ల కన్నా పరస్పరం ఎక్కువ హక్కుదారులు. ఒకవేళ మీరు మీ స్నేహితుల ఎడల సద్వ్యవహారం ఏదన్నా చేయదలిస్తే అది వేరే విషయం. ఈ ఉత్తర్వు దైవ గ్రంథంలో లిఖితమై ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచర సమాజం శ్రేయాన్ని ఎంతగా అభిలషించేవారో, వారిపై ఆయన ఎంతటి వాత్సల్యాన్ని కురిపించేవారో జగద్విదితమే. ఆయన సల్లల్లాహు సల్లం గారి ఈ శ్రేయోభిలాషను, ప్రేమానురాగాలను చూస్తూ దేవుడు ఈ ఆయతులో దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు విశ్వాసులపై గల హక్కును నొక్కి చెప్పాడు. విశ్వాసులు లోకంలో అందరికన్నా ఎక్కువగా దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంను ప్రేమించాలి. తమ కోరికలన్నింటిపై వారు దైవ ప్రవక్తకు ప్రాధాన్యతనివ్వాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం
వారి నుంచి దైవ మార్గంలో ఎప్పుడు ఏది ఆశించినా వారు సంతోషంగా సమర్పించుకోవాలి. వారు తమ జీవనావసరాల గురించి అదే పనిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వారు తమ ప్రాణాల కన్నా ఎక్కువగా దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంను ప్రేమించాలి. ఆయన సల్లల్లాహు సల్లం ఆజ్ఞను ప్రథమంగా నిర్వర్తించాలి. ఆయన సల్లల్లాహు సల్లం విధేయతను అన్నింటికన్నా ముఖ్యమైన విధిగా భావించాలి. వారు తమ పరస్పర విభేదాల విషయంలో ఆయన్ని సల్లల్లాహు సల్లం న్యాయ నిర్ణేతగా స్వీకరించినంత వరకు ఆయన ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో లేసమైన సంకోచం ఏర్పడకుండా దానిని యథాతథంగా శిరసావహించనంత వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు. సూరా అన్-నిసా 65 వచనం ఆధారంగా. అలాగే వారు తమ తల్లిదండ్రుల కన్నా తమ కన్న పిల్లల కన్నా ఎక్కువగా ఆయన్ని సల్లల్లాహు సల్లం ప్రేమించినంత వరకు వారు సిసలైన విశ్వాసులు కాజాలరు. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం విధేయతలో వారి వల్ల జరిగే అలసత్వం కూడా వారి విశ్వాసాన్ని ప్రమాదంలో పడవేస్తుంది. అంటే గౌరవాదరణల రీత్యా ప్రవక్త సతీమణులు విశ్వాసుల పాలిట తల్లుల వంటివారు. అలాగే విశ్వాసులు ప్రవక్త సల్లల్లాహు సల్లం సతీమణులను వివాహమాడజాలరు. ఈ ఆయత అవతరించిన తరువాత హిజ్రత్ దైవ మార్గంలో వలసపోవటం ఆధారంగా, ధార్మిక సోదరబంధం ఆధారంగా, స్నేహబంధం ప్రాతిపదికగా వారసత్వ హక్కులు సంక్రమించవు. ఇక మీదట నిర్ణీత సమీప బంధువులు మాత్రమే ఆస్తికి వారసులవుతారు. అయితే మీరు మీ స్నేహితులకు ఏదన్నా మేలు చేయదలిస్తే నిస్సంకోచంగా చేయవచ్చు. మీ ఆస్తిలో 3/వంతు భాగాన్ని వీలు వ్రాసే అనుమతి మీకు ఉండనే ఉంది. దాన్ని ఉపయోగించుకుంటూ మీరు వారితో సద్వ్యవహారం చేయవచ్చు. గ్రంథం అంటే ఇక్కడ లౌహె మహఫూజ్ అన్నమాట. ప్రారంభంలో అనేక పరమార్థాల రీత్యా ధార్మిక సంబంధాల ప్రాతిపదికపై వారసత్వ హక్కులు తాత్కాలికంగా ఇవ్వబడ్డాయి. ఇది తాత్కాలిక ఏర్పాటు అన్న సంగతి అల్లాహ్కు కూడా తెలుసు. ధర్మ సంస్థాపన జరిగిన తరువాత ఈ తాత్కాలిక స్థితిని రద్దుపరచి లౌహె మహఫూజ్లో వ్రాయబడి ఉన్న శాశ్వత చట్టం ప్రవేశపెట్టబడింది. ఆయత్ నంబర్ 7. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకో. మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము. ముఖ్యంగా నీ నుండి, నూహ్ నుండి, ఇబ్రహీం నుండి, మూసా నుండి, మరియం కుమారుడైన ఈసా నుండి మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము. ఇంతకీ అది ఏ వాగ్దానం? కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం అది ఆలి ఇమ్రాన్ సూరాలోని 81వ ఆయతులో చెప్పబడినట్లు ప్రవక్తలు పరస్పరం ధృవీకరించుకోవాలి, సహకరించుకోవాలి. వారి తరువాత వచ్చే ప్రవక్తలను వారు విశ్వసించాలి. మరి కొంతమంది అభిప్రాయం ప్రకారం ఇక్కడ వాగ్దానం అంటే షారా సూరాలోని 13వ ఆయతులో చెప్పబడినట్లు ధర్మాన్ని నెలకొల్పాలి. ధర్మం విషయంలో చీలిక తీసుకురావద్దు. ఈ వాగ్దానం ప్రవక్తలందరి చేత తీసుకోబడినప్పటికీ 5గురు ప్రవక్తల పేర్లు మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. దీని ద్వారా వారి ప్రాముఖ్యత, ఔన్నత్యం తెలిసి వస్తుంది. వారిలో కూడా మహాప్రవక్త సల్లల్లాహు సల్లం వారి పేరు అందరికన్నా ముందు వచ్చింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వారు అందరికన్నా చివరివారైనప్పటికీ ఆయన పేరు అందరికన్నా ముందు రావటాన్ని బట్టి ఆయన గొప్పతనం విదితమవుతుంది. ఆయత్ నంబర్ 8. అల్లాహ్ సత్యవంతులను వారి సత్యత గురించి ప్రశ్నించటానికి అవిశ్వాసుల కొరకు ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. ఈ ఆయతుకు 2 అర్థాలున్నాయి. ఒకటి, దైవ సందేశాన్ని తమ జాతి ప్రజలకు ఖచ్చితంగా అందజేశారో లేదో తన సత్య ప్రవక్తలను దేవుడు ప్రశ్నించటానికి ముందుగానే ఈ వాగ్దానం తీసుకున్నాడు. లేదా 2, మీ సందేశానికి మీ జాతి వారు ఎలా స్పందించారు, వారు అవునన్నారా కాదన్నారా అని ఆయన తన ప్రవక్తలను అడగటానికి. ఈ మాటే వేరొక చోట ఇలా చెప్పబడింది: మేము ఎవరి వద్దకు ప్రవక్తలను పంపామో వారిని లెక్క అడుగుతాము, ప్రవక్తలను కూడా అడుగుతాము. సూరా అల్-అరాఫ్ 6. ఈ ఆయతులో సత్య సందేశ ప్రచారకులకు కూడా హెచ్చరిక ఉంది. వారు ఈ సందేశ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నెరవేర్చాలి. తద్వారా వారు దైవ సన్నిధిలో సమాధానం ఇవ్వగలిగే స్థితిలో ఉంటారు. అలాగే ఈ సందేశాన్ని అందజేసినప్పటికీ దాన్ని లక్ష్య పెట్టకుండా త్రోసిపుచ్చిన వారికి ఇందులో వార్నింగ్ ఉంది. వారు దైవ సన్నిధిలో అపరాధులుగా నిలబడతారు, శిక్షార్హులవుతారు. ఆయత్ నంబర్ 9. ఓ విశ్వాసులారా, అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి.
మీపై సైనిక దళాలు దండెత్తి వచ్చినప్పుడు మేము వాటిపై ప్రచండమైన పెనుగాలిని, మీకు కానరాని సైన్యాలను పంపాము. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. ఈ ఆయతుల ద్వారా హిజ్రీ 5వ సంవత్సరంలో జరిగిన అహ్జాబ్ యుద్ధానికి సంబంధించిన కొంత సమాచారం ఇవ్వబడింది. ఇస్లాం మరియు ముస్లింలకు బద్ధ శత్రువులైన సైనిక దళాలన్నీ ఏకమై ముస్లింల కేంద్ర స్థానమైన మదీనాపైకి దండెత్తి రావటం వల్ల దీనికి అహ్జాబ్ అనే పేరు వచ్చింది. అహ్జాబ్ అనేది హిజ్బ్ వర్గం లేక కూటమి అనే పదానికి బహువచనం. ఈ యుద్ధాన్ని కందక యుద్ధంగా కూడా వ్యవహరిస్తారు. ఎందుకంటే ముస్లింలు ఈ యుద్ధ సందర్భంగా తమ ఆత్మరక్షణ కోసం మదీనా చుట్టూ కందకం త్రవ్వుకున్నారు. సంక్షిప్తంగా దీని పూర్వాపరాలు ఇవి. యూదుల తెగలలో ఒకటైన బనూ నజీర్ మహాప్రవక్త సల్లల్లాహు సల్లంతో చేసుకున్న మైత్రీ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘించి వెన్నుపోటు చర్యలకు పాల్పడుతూ ఉండడం వల్ల ఆయన సల్లల్లాహు సల్లం గారు బనూ నజీర్ను మదీనా నుంచి బహిష్కరించారు. దాంతో ఈ యూద తెగవారు ఖైబర్లో స్థిరపడ్డారు. అయితే వారు ముస్లింలపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ మక్కాకు చెందిన అవిశ్వాసులను ముస్లింలపై ఉసిగొల్పారు. అలాగే నజద్ ప్రాంతానికి చెందిన గిత్ఫాన్ తదితర తెగలకు కూడా సహాయం అందజేస్తామని హామీ ఇచ్చి సమరానికి సిద్ధం చేశారు. ఆ విధంగా యూదులు ఆనాడు ముస్లింలకు విరోధులుగా ఉన్న అరబ్బు తెగలన్నింటినీ ఏకం చేసి ఒకే సమయంలో మదీనాపై దండెత్తి వచ్చేలా తెర వెనుక పాత్రను పోషించారు. ఆ రోజుల్లో మక్కా ముష్రిక్కులకు నాయకుడిగా ఉన్న అబూ సుఫ్యాన్ ఉహుద్ పర్వత సమీపంలో భారీ సైన్యంతో మోహరించి మదీనా నగరాన్ని దాదాపు ముట్టడించాడు. అతని దగ్గర 10,000 మంది సైనికులున్నారు. ముస్లింల సైన్యమంతా కలిపితే 3,000 దాటదు. ఇదిలా ఉండగా మదీనాకు దక్షిణాన బనూ కురైజా అనే మరో యూద తెగ ఉండేది. ఈ తెగవారు అప్పటి వరకు ముస్లింలతో చేసుకున్న ఒడంబడికకు కట్టుబడి ఉండేవారు. కానీ బనూ నజీర్ తెగ నాయకుడైన హుయ్ బిన్ అఖ్తబ్ బనూ కురైజాను కూడా రెచ్చగొట్టి తమ పక్షాన తిప్పుకున్నాడు. ఆ విధంగా ముస్లింలు నలుదిశల నుంచి శత్రువులచే ముట్టడించబడ్డారు. ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో హజ్రత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు సలహాపై కందకం త్రవ్వబడింది. దాంతో శత్రు సైన్యాన్ని కందకానికి అవతలే నిలువరించటంలో ముస్లింలు కృతకృత్యులయ్యారు. అయితే ఈ దిగ్బంధం వల్ల ముస్లింలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముస్లింలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆ గడ్డు సమయంలో ఊహించని మార్గాల నుంచి అకస్మాత్తుగా అల్లాహ్ వారికి తోడ్పడ్డాడు. ఈ ఆయతులో అల్లాహ్ ఒకవైపు ముస్లింల దీనావస్థను, మరోవైపు తన అగోచర సహాయాన్ని ప్రస్తావించాడు. ఆయతులోని అరబ్బీ పదం జునూదున్ అంటే సైనిక వర్గాలు అని అర్థం. వివిధ తెగలకు చెందిన సైనికులంతా కలిసి ఈ యుద్ధ సందర్భంగా మదీనాపై విరుచుకుపడ్డారు. రీహన్ అంటే తీవ్రమైన పెనుగాలులు, ఇసుక తుఫాను. అది శత్రు సైనికుల గుడారాలను పెళ్లగించింది. పశువులు త్రాళ్లు తెంచుకొని అటు ఇటు పరుగులు తీశాయి. వారి వస్తు సామగ్రి అంతా తలక్రిందులైంది. దాంతో శత్రువులు హడలెత్తిపోయి తోక ముడిచారు. ఆ పెనుగాలిని గురించే హదీసులో ఈ విధంగా అనబడింది: తూర్పు గాలి ద్వారా నాకు సహాయం చేయబడింది. ఆద్ జాతి వారు పశ్చిమ గాలి ద్వారా అంతమొందించబడ్డారు. మీకు కానరాని సైన్యాలు అంటే ముస్లింల సహాయార్థం పంపబడిన దైవదూతలని భావం. దైవదూతలు శత్రువుల గుండెల్లో దడ పుట్టించి అక్కడి నుంచి పారిపోవటంలోనే మేలుందని తలపోసేలా చేశారు. ఆయత్ నంబర్ 10. శత్రువులు మీ పైకి పైతట్టు నుంచి లోతట్టు నుంచి దండెత్తి వచ్చినప్పుడు, మీరు కళ్ళు తేలవేసినప్పుడు, మీ గుండెలు గొంతుల దాకా వచ్చేసినప్పుడు మీరు అల్లాహ్ విషయంలో రకరకాల అనుమానాలకు లోనయ్యారు. అంటే శత్రువులు నలువైపుల నుంచి కదలి వచ్చారు అని భావం. లేదా ఎగువ ప్రాంతం నుంచి గిత్ఫాన్, హవాజిన్, నజద్కు చెందిన ముష్రిక్కులు దండెత్తి రాగా దిగువ ప్రాంతం నుంచి కురైషులు, వారి మిత్ర వర్గాలు దండెత్తి వచ్చాయన్న అర్థం వస్తుంది. ఆ సమయంలో ముస్లింల మానసిక పరిస్థితి ఎలా ఉందో ఈ ఆయతు ద్వారా బహిర్గతమవుతుంది. ఆయత్ నంబర్ 11. అప్పుడు విశ్వాసులు పరీక్షించబడ్డారు, తీవ్రంగా కుదిపివేయబడ్డారు. అంటే ముస్లింలను భయాందోళనలకు, ఆకలి బాధకు, ప్రాణభీతికి లోను చేసి వారిలో కల్తీ సరకు ఎంత ఉందో, మేలిమి సరకు ఎంత ఉందో పరికించడం జరిగింది. అమ్ముడుపోయే సరుకును, కపటులను వేరుపరచడం దీని ముఖ్యోద్దేశం.
ఆయత్ నంబర్ 12. ఆ సమయంలో కపటులు హృదయాలలో అనుమానపు రోగం ఉన్నవారు అల్లాహ్ ఆయన ప్రవక్త మాతో చేసిన వాగ్దానం మోసం తప్ప మరేమీ కాదు అని చెప్పసాగారు. అంటే తమకు సహాయం చేస్తామని దేవుడు, దైవ ప్రవక్త మోసపూరితమైన వాగ్దానాలు చేశారంటూ ఈ సందర్భంగా 70 మంది కపటులు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. అప్పటి వరకు వారి మనసులలో ఉన్న అక్కసు కాస్త కష్టకాలం రాగానే ఒక్కసారిగా బయటపడిపోయింది. ఆయత్ నంబర్ 13. అప్పుడు వారిలోని ఒక వర్గం ఈ విధంగా గగ్గోలు చెందింది: ఓ యస్రిబ్, మదీనా వాసులారా, ఇక మీరిక్కడ ఉండటానికి అవకాశమే లేదు, తిరుగు ముఖం పట్టండి. మరి వారిలోని ఒక బృందం మా ఇండ్లు సురక్షితంగా లేవు అని చెప్పి దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం నుంచి అనుమతి కోరసాగింది. మరి చూడబోతే అవి అభద్రంగా ఏమీ లేవు. అసలు వారి ఉద్దేశం పలాయనం చిత్తగించాలన్నదే. యస్రిబ్ అనేది ఆ ప్రాంతానికంతటికీ ఉన్న మొదటి పేరు. మదీనా నగరం ఆ ప్రాంతంలో ఒక భాగం మాత్రమే. ఒకానొకప్పుడు అమాలికా ప్రాంతానికి చెందిన యస్రిబ్ బిన్ ఉమైల్ అనే వ్యక్తి ఇక్కడ విడిది చేశాడు. అతని పేరు మీదే ఆ క్షేత్రం యస్రిబ్ అని పిలువబడింది. అంటే ముస్లింల తరపున పోరాడటం చాలా కష్టం కాబట్టి ఇక ఇంటికి పదండి అని పురికొల్పారు. అంటే బనూ కురైజా వారు నగరంలోకి జొరబడే ప్రమాదం పొంచి ఉంది. అదే గనక జరిగితే తమ ఆడవాళ్ల మాన మర్యాదలు మంటగలుస్తాయి, తమ ఆస్తిపాస్తులు దోచుకోబడతాయన్నది వారి మాటల్లోని ఆంతర్యం. నిజానికి వారి భయాలన్నీ ఉత్తుత్తివే. అసలు వారు పారిపోవటానికి ఈ వంకలు పెడుతున్నారు. ఔరతున్ అనే పదానికి శాబ్దిక వ్యావహారిక అర్థాల వివరణ కోసం నూర్ సూరా 58వ ఆయతుకు రాసిన వ్యాఖ్యానం చూడండి. ఆయత్ నంబర్ 14. ఒకవేళ మదీనా నగరం నలువైపుల నుంచి శత్రువులు చొచ్చుకు వచ్చి అరాచకం సృష్టించమని వారిని కోరితే దానికి వారు తప్పకుండా అలా చేస్తారు. చాలా కొద్దిగా తప్ప ఆలస్యం చేయరు. అంటే మదీనా నగరం లోపలికి నలువైపుల నుంచి శత్రువులు జొరబడి ఇస్లాంను విడనాడి పాత మతం వైపుకు తిరిగి రమ్మని పురమాయిస్తే వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతారు. ఆ సమయంలో వారికి తమ ఇండ్లు సురక్షితంగా లేవన్న ఆలోచన కూడా ఉండదు. ముష్రిక్కుల ఉత్తర్వులకు తలవంచేస్తారు. ఆయత్ నంబర్ 15. ఇది వరకు వారు తాము వెన్ను చూపమని అల్లాహ్కు మాటిచ్చి ఉన్నారు. అల్లాహ్తో చేసిన బాస గురించి తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. ఇంతకీ ఆ వర్గం వారెవరంటే, బద్రు యుద్ధం జరిగే వరకు వారు ఇస్లాం స్వీకరించలేదు. కానీ ముస్లింలు బద్రు యుద్ధంలో గెలిచి విజయధనాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఆదరా బాదరాగా వచ్చి ఇస్లాంలో చేరారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి యుద్ధ పరిస్థితి ఎదురైతే తాము అవిశ్వాసులతో శక్తివంచన లేకుండా పోరాడతామని శపథం కూడా చేశారు. ఆ మాటే ఈ సందర్భంగా జ్ఞాపకం చేయబడింది. ఇచ్చిన మాటను ఎందుకు నిలుపుకోలేదని వారిని నిలదీసి అడగటం జరుగుతుంది. వారు చేసిన విశ్వాస ఘాతుకానికి గాను వారు శిక్షార్హులుగా నిలుస్తారు. ఆయత్ నంబర్ 16. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీరు చావు నుండి లేదా వధబారి నుండి భయపడి పారిపోతే ఈ పారిపోవటం మీకే మాత్రం ప్రయోజనం కలిగించదు. అట్టి పరిస్థితుల్లో మీరు కొద్దిపాటి ప్రయోజనాన్ని మాత్రమే పొందుతారు. మృత్యువు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఒకవేళ మీరు యుద్ధ మైదానం నుంచి పారిపోయినా లాభమేముంది? కొన్నాళ్ళ తరువాతైనా మృత్యువు రుచిని చవిచూడక తప్పదు. ఆయత్ నంబర్ 17. వారిని అడుగు, ఒకవేళ అల్లాహ్ మీకు ఏదన్నా కీడు కలుగు చేయాలనుకున్నా లేక మీపై దయ చూపాలనుకున్నా ఆయన నుండి మిమ్మల్ని కాపాడగలవాడెవడు లేక అడ్డుకోగలవాడెవడు? వారు తమ కోసం అల్లాహ్ తప్ప ఏ సంరక్షకుణ్ణి ఏ సహాయకుణ్ణి పొందలేరు. ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని అంతమొందించదలచినా, వ్యాధికి లోను చేసినా, మీరు సిరి సంపదలలో నష్టం కలగజేసినా లేదా మిమ్మల్ని కరువు కాటకాలకు లోను చేయదలిచినా ఆయన పట్టు నుంచి మిమ్మల్ని కాపాడగలవాడెవడు? ఒకవేళ ఆయన మీపై దయదలచాలనుకుంటే దయదలచకుండా అడ్డుకోగల మునగాడెవడు? ఆయత్ నంబర్ 18. మీలో ఇతరులను అడ్డుకునే వారెవరో, తమ సోదరులను ఉద్దేశించి మా దగ్గరకు వచ్చేయండి అని చెప్పేవారెవరో అల్లాహ్కు బాగా తెలుసు. వారు ఎప్పుడో గాని యుద్ధానికి రారు. ఈ విధంగా చెప్పిన వారు కపటులు, తామెలాగూ యుద్ధంలో పాల్గొనరు. అయితే యుద్ధం కోసం వెళుతున్న నిఖార్సైన ముస్లింలను కూడా అడ్డుకునేందుకు యత్నించేవారు. ఎందుకంటే వారికి వారి ప్రాణాలు ఎంతో ముఖ్యం. ఆయత్ నంబర్ 19.
వారు మీకు తోడ్పడే విషయంలో పరమ పీనాసులు. మరి భయాందోళనల పరిస్థితి ఎదురైనప్పుడు చచ్చిపోయేవాడు కనుగుడ్లు తేలవేసినట్లు వారు నీ వైపు అదే పనిగా చూడటాన్ని నువ్వు గమనిస్తావు. ఆ తరువాత భయోత్పాతం వీడిపోతున్నప్పుడు తమ పదునైన నాలుకలతో కోతలు కోస్తూ నీ దగ్గరకు వస్తారు. విపరీతమైన ధన వ్యామోహం ఉన్నవారు వారసలు విశ్వసించనే లేదు. అల్లాహ్ వారి కర్మలన్నింటినీ వృధా గావించాడు. అలా చేయటం అల్లాహ్కు చాలా తేలిక. అంటే ముస్లింలతో కలిసి కందకం త్రవ్వటంలో కానీ, దైవ మార్గంలో ధనాన్ని వ్యయపరచటంలో కానీ, మీతో కలిసి యుద్ధం చేయటంలో కానీ మనస్ఫూర్తిగా ముందుకు రాలేదు. ప్రతి పని అన్యమనస్కంగానే చేశారు. అది వారి పిరికితనాన్ని, ప్రాపంచిక వ్యామోహాన్ని వ్యక్తపరుస్తుంది. అంటే వారు తమ శౌర్యాన్ని, వీరోచిత పోరాటాన్ని గురించి అదే పనిగా కోతలు కోస్తారు. వాస్తవానికి అదంతా అబద్ధమే. విజయ ప్రాప్తిని పంపిణీ చేసే సమయంలో తమ పోరాట పటిమ గురించి గొప్పలు చెప్పుకొని అందరినీ ప్రభావితులను చేసి ఎక్కువ సొమ్మును పుచ్చుకోవాలన్నది వారి ఉద్దేశమై ఉంటుంది. ఈ ఆయతుకు తాత్పర్యంగా హజ్రత్ ఖతాదా రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: వీరు విజయ ప్రాప్తి పంపకం సందర్భంగా పరమ లోబులుగా ఉంటారు. అందరికన్నా చెడ్డ వాటాను పొందుతారు. యుద్ధ సమయంలో వట్టి పిరికి పందలుగా వ్యవహరిస్తారు. తమను నమ్ముకున్న స్నేహితులను నిస్సహాయులుగా వదిలి పారిపోతారు. దీనికి మరొక అర్థం ఏమిటంటే వారిలో మంచి అన్నది ఏ కోసానా ఉండదు. అంటే ఇన్ని దుర్గుణాలకు తోడు వారిలో ఒక సద్గుణం కూడా ఉండదు. అంటే విశ్వాసం, ఈమాన్ అనే విత్తనం వారి మనోక్షేత్రంలో నాటుకోలేదు. ఎందుకంటే వారి మనసులు అవిశ్వాసం, వైరభావంతో నిండి ఉన్నాయి. ఎందుకంటే వారు ఇప్పటి వరకు ముష్రిక్కులుగా, కాఫిర్లుగా ఉన్నారు. ముష్రిక్కుల, కాఫిర్ల ఆచరణలు మిథ్యగానే మిగిలిపోతాయి. వాటికి సత్ఫలితమేదీ లభించదు. లేదా ఇక్కడ అహబత అన్న పదం అజ్హరా అన్న అర్థంలో వాడబడి ఉంటుంది. అంటే వారి నిష్ఫల కర్మల బండారాన్ని దేవుడు బయట పెట్టేశాడు. ఎందుకంటే వారి కర్మలు పుణ్యఫలానికి నోచుకోదగ్గనివే లేనే లేవు. అంటే వారి ఆచరణలను నిరర్ధకంగా చేయటం లేక వారి కాపట్య రోగాన్ని బహిర్గతం చేయటం అల్లాహ్కు ఏమాత్రం కష్టం కాదు. ఆయత్ నంబర్ 20. దండెత్తి వచ్చిన సైన్యాలు ఇంతవరకు తిరిగి వెళ్ళలేదనే వారు భావిస్తున్నారు. ఒకవేళ సైన్యాలు మళ్ళీ వచ్చి పడినట్లయితే తాము ఎడారుల్లో పల్లెవాసులతోనే ఉండి మీ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటే బాగుండేదే అని కోరుకుంటారు. ఒకవేళ వారు మీ మధ్యలో ఉన్నా ఒరిగేదేమీ లేదు. అంతంత మాత్రంగానే పోరాడతారు. కపటుల పిరికితనానికి ఇది మరో మచ్చుతునక. అవిశ్వాసుల సైనిక దళాలు ఆశలు వదులుకొని ఏనాడో తిరుగుముఖం పట్టినప్పటికీ ఈ కపటుల భయాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఇప్పటికీ శత్రు సైన్యాలు తమ స్థావరాల వద్ద మోహరించున్నాయని వారు కాకిలెక్కలు వేస్తున్నారు. దీని ద్వారా కపటుల ద్రోహబుద్ధి తెలిసి వస్తుంది. ఒకవేళ అవిశ్వాసుల సైనిక దళాలు మళ్ళీ మదీనా నగరంపైకి దండెత్తి వస్తే మాత్రం ఈ నయవంచకులు ప్రతిఘటనకు సిద్ధమవరు. పైగా వీళ్ళు ఏదన్నా పల్లెటూరికి పోయి అక్కడి ప్రజలతో కాలక్షేపం చేస్తూ యుద్ధ సమాచారం తెలుసుకుంటూ ఉండాలని కోరుకుంటారు. ముహమ్మద్ సల్లల్లాహు సల్లం మరియు అతని సహచరులు అంతమొందించబడ్డారా లేదా అవిశ్వాసుల సైన్యం విజయ పతాకం ఎగురవేసిందా లేదా అన్నది వారి మనోగతం అయి ఉంటుంది. పరువు దక్కదేమోనన్న ఉద్దేశంతో వారు కథన రంగానికి వస్తారు, కానీ మనస్ఫూర్తిగా పోరాడరు. ఈ ఆయతులో కపటుల వైఖరి తీవ్రంగా ఖండించబడింది. ఆయత్ నంబర్ 21. నిశ్చయంగా దైవ ప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది. అల్లాహ్ పట్ల, అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి అల్లాహ్ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు. ఓ ముస్లింలారా, ఓ కపటులారా, మీరందరి కోసం దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం జీవితంలో గొప్ప ఉదాహరణ ఉంది. కనుక మీరు సహన స్థైర్యాల విషయంలోనూ పోరాట పటిమలోనూ మీ ప్రవక్తని ఆదర్శంగా తీసుకోండి. మా ప్రవక్త సర్వ విధాల మీకు ఆదర్శప్రాయుడు. ఎందుకంటే అతను ధర్మయుద్ధ సందర్భంగా ఆకలితో గడిపాడు. తన బాధను సహచరులకు తెలియనివ్వకుండా ఉండటానికి కడుపుకు రాళ్లు కట్టుకున్నాడు. యుద్ధంలో అతని ముఖారవిందం గాయపడింది. అతని పన్ను సైతం ఒకటి ఊడిపోయింది. అతను తన స్వహస్తాలతో కందకం త్రవ్వాడు. సుమారు 1 నెల రోజుల పాటు శత్రువులకు ఎదురొడ్డి నిలబడ్డాడు. ఈ ఆయతు అజాబ్ యుద్ధం నేపథ్యంలో అవతరించినప్పటికీ యుద్ధ సందర్భంగా దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంను ఆదర్శంగా తీసుకోవాలని ఇందులో ప్రత్యేకంగా చెప్పబడినప్పటికీ ఇందలి ఆజ్ఞ సర్వసాధారణం. అంటే ఆయన ప్రవచనాలు, ఆచరణలు, వ్యవహారాలన్నీ ముస్లింల కొరకు ఆదర్శప్రాయం. అవి ఆరాధనలకు సంబంధించినవైనా,
సామాజిక నియమాలకు సంబంధించినవైనా, ఆర్థికమైనవైనా, రాజకీయ సంబంధమైనవైనా వాటిని ముస్లింలు అనుసరించటం అవశ్యం. జీవితపు అన్ని రంగాలలోనూ ప్రవక్త సల్లల్లాహు సల్లం వారి సూచనలు అనుసరణీయమైనవి. దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని పుచ్చుకోండి, ఆయన నిషేధించిన వాటి జోలికి పోకండి. సూర అల్-హష్ర్ 7 అన్న దివ్యవచనం సారాంశం ఇదే. మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి, అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. సూర ఆలి ఇమ్రాన్ 31 అన్న ఆయతులోని నిగూఢ అర్థం కూడా ఇదే. ఈ వాక్యం ద్వారా స్పష్టంగా అవగతమయ్యేదేమిటంటే, పరలోకంలో అల్లాహ్ను కలుసుకునే విషయమై దృఢ నమ్మకం ఉన్నవాడు, అల్లాహ్ను అత్యధికంగా స్మరించేవాడు మాత్రమే దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు నేటి ముస్లింలలో ఈ రెండు సుగుణాలు సన్నగిల్లుతున్నాయి. అందువల్ల దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీసుకోవటానికి వారు తగినంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. వారి మత నాయకులు, విద్వాంసులు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయవేత్తలందరూ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం పట్ల గల గౌరవ ప్రపత్తులను గురించి అనర్గళంగా ఉపన్యసిస్తారు. కానీ క్రియాత్మకంగా ఆయన్ని సల్లల్లాహు సల్లం మార్గదర్శకునిగా ఒప్పుకొని ఆయన అడుగుజాడలలో నడవటానికి ఏ ఒక్కరూ ముందుకు రారు. ఇది కడు శోచనీయం. ఆయత్ నంబర్ 22. విశ్వాసులు అవిశ్వాసుల సేనలను చూడగానే అప్రయత్నంగా ఇలా అన్నారు, అల్లాహ్, ఆయన ప్రవక్త మనకు వాగ్దానం చేసిన విషయం ఇదే. అల్లాహ్, ఆయన ప్రవక్త చెప్పింది నిజమే. ఆ సంఘటన వారి విశ్వాసాన్ని, ఆత్మ సమర్పణా భావాన్ని మరింత అధికం చేసింది. పరిస్థితుల సంక్లిష్ట స్వరూపాన్ని, శత్రు సైనికుల భారీ సమూహాన్ని చూడగానే కపటుల గుట్టు రట్టయింది. దేవుడు, దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం తమకు ఇంతకాలంగా చేస్తూ వచ్చిన వాగ్దానం ఉత్తుత్తిదే అని వారు చెప్పేశారు. కానీ అదే సమయంలో విశ్వాసుల ఆలోచనా తీరు ఎలా ఉందో చూడండి. కఠినంగా పరీక్షించబడిన తరువాత మీకు విజయం వరిస్తుంది అని దేవుడు, దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం చేసిన వాగ్దానం ముమ్మాటికి నిజమే అని వారు అన్నారు. అంటే పరిస్థితుల భయంకర స్వరూపానికి వారు బెదిరిపోలేదు, వారి అడుగులు తడబడలేదు, వారి విశ్వాసం క్షీణించలేదు. పైగా వారి విధేయతాభావం, అంకితభావం ద్విగుణీకృతం అయ్యింది. పరిస్థితుల స్వరూపం దృష్ట్యా ప్రజల విశ్వాసం, ఈమాన్ తరుగుతూ పెరుగుతూ ఉంటుందనటానికి ఇదొక తార్కాణం. హదీసువేత్తల దృక్పథం కూడా ఇదే. ఆయత్ నంబర్ 23. విశ్వాసులలో కొందరు అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన వారున్నారు. కొందరు తమ వాగ్దానాన్ని నెరవేర్చుకోగా మరికొందరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వారు తమ పోరాట స్ఫూర్తిలో ఎలాంటి మార్పు రానివ్వలేదు. ఈ సందర్భంగా అసాధారణమైన త్యాగ నిరతిని ప్రదర్శించిన కొంతమంది ప్రవక్త ప్రియ సహచరుల గురించి ఈ ఆయత్ అవతరించింది. బద్ర్ యుద్ధంలో పాల్గొనలేకపోయిన కారణంగా భవిష్యత్తులో జరిగే యుద్ధంలో వీరోచితంగా పోరాడతామని ప్రతినబూనిన సహాబీల గురించి కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఉదాహరణకు నజర్ బిన్ అనస్ రజియల్లాహు అన్హు తదితరులు. కానీ వారు ఉహుద్ యుద్ధ సందర్భంగా వీరమరణం పొందారు. ఆయన శరీరంపై 80కి పైగా గాయాలు కనిపించాయి. అమరగతి నొందిన తరువాత ఆయన తోబుట్టువు ఆయన్ని వ్రేలుగనుపు ఆధారంగా గుర్తుపట్టగలిగింది. అంటే ఆ సత్యవంతులలో కొందరు తమ మొక్కుబడిని తీర్చుకుంటూ అమరగతి నొందారు. నహబున్ అన్న పదానికి వాగ్దానం, మొక్కుబడి, మృత్యు అనే అర్థాలు చెప్పబడ్డాయి. వారిలో మరికొందరున్నారు, వారు కోరుకున్నట్లు ఇప్పటి వరకు వారికి వీరమరణం పొందే భాగ్యం లభించలేదు. కానీ వీరమరణం పొందాలన్న వారి ఆరాటం కొనియాడదగినది. వారు తమ వాగ్దానానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారు. వారి వైఖరిలో లేసమైనా మార్పు రాలేదు. ఆయత్ నంబర్ 24. ఎందుకంటే అల్లాహ్ సత్యవంతులకు వారి సత్యత యొక్క ప్రతిఫలం వసగటానికి, ఇంకా అల్లాహ్ తాను కోరితే కపటులను శిక్షించటానికి లేదా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి ఇదంతా జరిగింది. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. అంటే ఇస్లాం వైపుకు చిత్తశుద్ధితో మరలే అవకాశం దేవుడు వారికి ఇవ్వటానికి. ఆయత్ నంబర్ 25. అల్లాహ్ అవిశ్వాసులను వారి కోపం రగులుతున్న స్థితిలోనే వెనక్కి తరిమాడు. అక్కడ వారు ఏ లాభాన్ని పొందలేదు. విశ్వాసుల పక్షాన యుద్ధం చేయటానికి అల్లాహే సరిపోయాడు. అల్లాహ్ మహాబలుడు, ప్రాబల్యం కలవాడు. ముస్లింలను నామరూపాలు లేకుండా చేయాలని అరబ్బు నలుమూలల నుంచి కట్టకట్టుకు వచ్చిన ముష్రిక్కు మూకలకు కలిగిన లాభం ఏమీ లేదు. పైపెచ్చు వారు
ఘోర పరాభవంతో ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. అలా తిరిగి వెళ్తున్నప్పుడు వారు ఆవేశంతో ఊగిపోయారు. అసూయతో లోలోపల ఉడికిపోయారు. అంత ఆర్భాటంతో వచ్చినందుకు ప్రాపంచిక ప్రయోజనం కూడా ఏమీ కలగలేదు. పోనీ పరలోకంలో ఏదన్నా లభిస్తుందా అంటే అదీ లేదు. సర్వ విధాలా వారు నష్టపోయారు. వారి తలబిరుస్తనం వారినే బెడిసికొట్టింది. అసలు ముస్లింలకు శత్రు సైన్యాలను మార్కొనవలసిన అగత్యమే ఏర్పడలేదు. ఆ వ్యవహారాలన్నీ అల్లాహే చూసుకున్నాడు. ఆయన తన దూతల ద్వారా అనూహ్యమైన రీతిలో ముస్లింలను ఆదుకున్నాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.